ప్రెగ్నెన్సీలో నిద్ర డిస్టర్బ్ కావడానికి కొన్ని న్యాచురల్ కారణాలు కూడా ఉంటాయి. ఎక్కువసార్లు యూరిన్కి లేవాల్సి రావటము, తర్వాత ప్రెగ్నెన్సీ అడ్వాన్స్ అయ్యే కొద్దీ ఎటు పడుకోవాలన్నా డిస్కంఫర్ట్, అటు ఇటు తిరిగినప్పుడు నొప్పి అని, జాయింట్స్లో పెయిన్స్, ఒక్కోసారి లెగ్ క్రాంప్స్, ఎసిడిటీ, ఇవన్నీ కూడా నిద్రాభంగం కలిగిస్తూ ఉంటాయి. కొన్ని మనము అవాయిడ్ చేయొచ్చు. మంచి కంఫర్టబుల్ పొజిషన్ కొరకు ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిల్లోస్ దొరుకుతున్నాయి. లెగ్స్ మధ్య పిల్లోస్ పెట్టుకోవచ్చు, సైడ్ తిరగడానికి సపోర్టింగ్ పిల్లోస్, అట్లా కంఫర్టబుల్ పొజిషన్ ఉండేట్టుగా మనం పిల్లోస్ని యూస్ చేసుకోవచ్చు. ఎసిడిటీ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా కొంచెం ఎర్లీగానే డిన్నర్ చేసేయటం, స్పైసీ ఫుడ్, ఆయిలీ ఫుడ్ అవాయిడ్ చేయడం, ఇలాంటివి చూసుకోవాలి. తర్వాత ఫ్రీక్వెంట్ యూరినేషన్ అది అవాయిడ్ చేయడానికి ఈవినింగ్స్ ఎక్కువగా కాఫీ లాంటివి, టీ లాంటివి నిద్రకు ముందు తీసుకోవద్దు. ఎక్కువ వాటర్ అవన్నీ కూడా 9-10 తర్వాత తీసుకోకూడదు. అంతకుముందే చక్కగా తీసుకోవడం మంచిది. దీనివల్ల తరచుగా యూరిన్ పాస్ చేయడానికి లేవాల్సిన అవసరం రాదు.